నీ అవ తగ్గేదేలే. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్. ఇట్లా పుష్ప సినిమా ఎంత ఫేమస్ అయ్యిందో గా సినిమాల డైలాగులు కూడా మస్తు ఫేమస్ అయినాయి. ఏడికి పోయినా గా సినిమా డైలాగులు చెప్పుకుంటా మస్తు మురిసిపోతారు బన్నీ బాబు అభిమానులు. కానీ గీన మాత్రం డైలాగులే కాదు, ఇగింత ఇచ్చంతరంగా తయారై అందరినీ మురిపించిండు. भाव को नेशनल खिलाड़ी समझे क्या? इंटरनेशनल है. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అని డైలాగులు చెప్పేటికి అన్నను చూసి బన్నిబాబు గిట్టేమన్నా కుంభమేళకు పోయిండేమో అనుకునేళ్ళు. కాదు, ఆయన డూపు. హీరో మీదున్న అభిమానం కొద్దిగా ఆయన లెక్కనే ఏషం కట్టిండు కలి అనేటికి అన్న. గా సినిమా టాకీస్ లకు వచ్చిన కాంచి గిట్టినే తయారై కంసే కమ్ గా సినిమాల హీరో లెక్కనే భుజం మీదికి లేపుకొని తిరుగుతుండట. ఏడ పబ్లిక్ ఎక్కువ ఉంటే ఆడికే పోతుండట. భుజం మీదికి లేపుకొని పుష్ప డైలాగులు చెప్తుండట గీ కలి అన్న. ఈగట ప్రయాగరాజులు అయ్యేటి కుంభమేళకు పోయిండు. పుష్ప వచ్చిండు అనుకుంటా అందరు ఎగబడిపోయి సెల్ఫీలు దిగుతున్నారట మనోతోని. హీరోతోని ఫోటో దొరకకుండా ఆయన డూపుతోనన్నా దొరికింది అనేది వాళ్ళ సంబరం. మళ్ళా అగా చూడలే అచ్చం అచ్చుగుద్దినట్టుగా సినిమాల హీరో అల్లు అర్జున్ ఉన్నట్టే ఉన్నాడు. ఈ గట్ట అభిమానులు వచ్చి ఫోటోలు అడుగుడు, మనోడు లేదనకుండా కాదనకుండా ఎవరిని చిన్నతనం చేయకుండా వాళ్ళతోని సెల్ఫీలు దిగుడు. ఏదున్నా కుంభమేళా పేరు మీద మస్తు మంది ఫేమస్ అవుతుంది అబ్బాయి పారి. మొన్నటి దానక పూసల పిల్ల మోనాలిసా, ఇప్పుడుకి పుష్ప డూపు కలి. 144 ఏండ్ల కోపాలు వచ్చేటి మహాకుంభమేళకు పోయి పుణ్యస్నానాలు చేసేలా అంటే పోయి పూసలు అమ్ముకునేటి పిల్లని ఫేమస్ చేసి వచ్చారు. ఇప్పుడు పుష్ప 2 సినిమాల హీరో డూపును ఫేమస్ చేసిర్రు అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు నెట్ అన్నలు. అట్టనే ఉన్నది మరి. ఫేమస్ కావాలనుకునేటోళ్ళు కుంభమేళకు పోతే సరిపోతుంది అన్నట్టే అవుతుంది. ఏమో పోరికి జనాలు సల్లకుండా కొత్తగా వింత పాతక రోత అన్నట్టే చేస్తున్నారు. ఏదన్నా కొత్తగా కానొస్తే చాలు ఫేమస్ చేసుడే పో.